మీ అభిప్రాయం ఏంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన? నా అభిప్రాయం అయితే కొంత భిన్నంగా ఉంటుంది బ్రదర్. నేనేమంటున్నా అంటే గెలుపోవటంలు అనేటివి రాజకీయంలో సహజం. నేనేమంటున్నా అంటే ఇక్కడ అన్ని పార్టీల కార్యకర్తలకు నేను ఇచ్చే ఒక చిన్న సలహా అనుకోండి, ఏదన్నా అనుకోండి. చూడండి, మీరు ఈరోజు మీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, నవీన్ గారు కానీ, లేదా బీఆర్ఎస్ అభ్యర్థి కానీ, లేదా బీజేపీ అభ్యర్థి కానీ ఎవరైనా ఉండొచ్చు. ఈ అభ్యర్థులు ముందు ఆల్రెడీ ఇప్పుడున్న పార్టీలలో ఉన్న వాళ్ళు కారు. ఆల్రెడీ వేరే పార్టీలకి వెళ్ళి ఈ పార్టీలకు వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. మన మాజీ ఎమ్మెల్యే, మన పూర్వ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు కానీ, లేదా ఇప్పుడున్నటువంటి కంటెస్టెంట్ నవీన్ గారు కానీ, దీపక్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా పార్టీలు మారి ఏదో ఒక పార్టీలకు వచ్చిన వాళ్ళే. నేనేమంటానంటే కింద స్థాయి సెకండ్ లెవెల్ క్యాడర్స్ కూడా మీరందరూ కూడా పార్టీలు మారుతున్న వాళ్ళే. కాబట్టి ఈ ఎలక్షన్ చాలా రసవత్తరంగా ఉంటుంది. ఎందుకంటే స్టేట్ దృష్టి మొత్తం ఇక్కడనే ఉంది. సెంట్రల్లో రూలింగ్ పార్టీ బీజేపీ, దానికి ప్రతిష్టాత్మకమే. ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి గారు, దానికి ఆయనకు కూడా ఇది చాలా ప్రతిష్టాత్మకమైన ఎలక్షనే. సిట్టింగ్ ఎమ్మెల్యేనేమో బీఆర్ఎస్, వాళ్ళకు ఇది చాలా స్టేటస్, అంటే ఇది ప్రతిష్టాత్మకమే. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, రూలింగ్ గవర్నమెంట్, వాళ్ళకు ఇంకా ప్రతిష్టాత్మకం. కాబట్టి ఈ ఎలక్షన్లో డబ్బు ఏర్లై పాలే అవకాశం ఉంది, ఈ శత్రుత్వాలు పెరిగే అవకాశం ఉంది, హోరాహోరీగా నడిచే అవకాశం ఉంది. కాబట్టి నేను కార్యకర్త సోదరులకు అందరికీ, అన్ని పార్టీల వారికి ఇచ్చే ఒకటే ఒక సూచన సందేశం ఏంటంటే, ఈ రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో, ఎప్పుడు ఏ పార్టీ జంప్ అవుతారో ఎవరికి తెలియదు.